ఈ నెల 25వ తారీఖున శనివారం తొలేకాదశి పండుగ జరగబోతా ఉంది. తొలేకాదశి అంటే మన వినుకొండలో పెద్ద తిరునాళ్ళ. ఈసారి గుడి నిర్మాణం దాదాపు 80% పూర్తయింది కాబట్టి భక్తులు కూడా చూడాలనే ఆకాంక్షతో 3 నుండి 4 లక్షల మంది భక్తులు వస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పాలన వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. అందువల్ల మహిళలు ఇంకా పెద్ద సంఖ్యలో ఈసారి రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 60 బస్సులు ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణమే. ఈ అవకాశాన్ని మహిళలు లక్షల సంఖ్యలో ఉపయోగించుకోబోతున్నారు. ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు రాకపోకలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నా. ఈరోజు గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి శిల్పి శ్రీనివాసు చాలా నైపుణ్యంతో అలాగే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ శైవాగమన సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది భక్తులందరూ సంతోషించదగ్గ విషయం. అమ్మవారి ఆలయం కూడా నిర్మాణం స్పీడ్ గా జరుగుతూ ఉంది. మరి వచ్చే ఉత్తరాయణంలో 6 నెలల తర్వాత ఉత్తరాయణంలో ఒక శుభముహూర్తాన దేవుడి ప్రతిష్ట రామలింగేశ్వర స్వామి గంగా పార్వతి రామలింగేశ్వర స్వామిలో ప్రతిష్ట ఎంతో వైభవంగా జరగబోతా ఉంది. 6 నెలల్లో గుడి నిర్మాణం బ్రహ్మాండంగా పూర్తవుతుంది. తర్వాత ప్రాకార నిర్మాణం 4 కోట్ల ఖర్చుతో ప్రాకార నిర్మాణానికి మరి చంద్రబాబు గారు నిధులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంత్రి గారు ఆనం రామనారాయణ గారు చాలా సహకరించారు, చాలా సపోర్ట్ చేసినందుకు వారికి కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ కొండ మీద ఇంకా భవిష్యత్తులో చెట్లు నాటే కార్యక్రమం, అట్లాగే అర్చకులు ఉండటానికి క్వార్టర్స్, అట్లాగే కళ్యాణాలు జరుపుకోవడానికి మండపాలు, ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తులో ఒక ప్రణాళికాబద్ధంగా అంచెలంచెలుగా దాన్ని ఈ గుడిని అభివృద్ధి చేసుకుంటూ పోతాము. భవిష్యత్తులో ఇదో పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది అని కొంతమంది స్వామీజీలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కేదార్నాథ్ దగ్గరుండి అరుణాచలము, రామేశ్వరము ఇట్లా ఈరోజు దేశంలో ఉన్నటువంటి విశేష శైవాలయాలన్నీ కూడా ఈ భూమధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఈ అక్షాంశం ఒకే రేఖాంశంలో ఉండటం, అందులో మనం వినుకొండ ఉండటం అనేది ఒక గర్వకారణం. ఈ రేఖాంశంలో ఉన్నటువంటి కేదార్నాథ్ నుండి రామేశ్వరము, అట్లాగే గిరి ప్రదక్షిణ ఉన్నటువంటి అరుణాచలము, ఈరోజు వినుకొండ, ఇవన్నీ ఒకే రేఖాంశంలో ఉన్నందువల్ల దేవుడు భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారని ఒక ప్రతీతి. గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా 95% పూర్తయింది. ఇంకో 5% రానున్న 2 నెలల్లో అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సాయంకాలం 6:30కి అఖండ జ్యోతి మరి కమిటీ వాళ్ళు అఖండ జ్యోతి వెలిగించడం జరుగుతుంది. దీనికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అట్లాగే మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అట్లాగే ఎండోమెంట్ అధికారులు, వివిధ అధికారులు కూడా. సో భక్తులు అంటే ఎక్కడ కూడా ఆందోళన పడకుండా ఇక్కడ మంచిళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నదానానికి పెద్ద ఎత్తున కమిటీ వాళ్ళందరూ కూడా, RSS వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అట్లాగే ఆలయ కమిటీ వాళ్ళు, రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా వేలాది మందికి కొండ మీద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే టౌన్ లో కూడా చాలా మంది ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వినుకొండలో విశేషం ఏంటంటే రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళకి తొలేకాదశి పండక్కి ముస్లింస్ కూడా ప్రత్యేకంగా ఇలాంటి భక్తి కార్యక్రమంలో భక్తులు ప్రోత్సహించడం, సహకరించడం, వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషం అనిపించిన విషయం. గతంలో కూడా నేను చూశాను. ముస్లింస్, క్రిస్టియన్ సోదరులు కూడా మన పండుగ బాగా జరగాలి అని వచ్చినటువంటి భక్తుల సౌకర్యం, కొంతమంది మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, కొంతమంది మజ్జిగ ఇచ్చేవాళ్ళు, కొంతమంది అన్నదానం చేసేవాళ్ళు, ఇలా అందరినీ చూసినప్పుడు నాకు సంతోషం అనిపించింది. రేపు చాలా మంది స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు కొండ కింద కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కొండ మీద ఆలయ కమిటీ వాళ్ళు అంటే ప్రత్యేక కమిటీ, విశ్వ హిందూ పరిషత్తు, మిగిలిన స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ అన్నదానానికి విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.
ఏదేమైనా అత్యంత సుందరంగా ఈరోజు రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం బ్రహ్మాండంగా అనుకున్న ప్రకారం ఎప్పటికప్పుడు అంచనా ప్రకారం ముందుకెళ్ళడం చాలా సంతోషం. మరొక పక్క ఘాట్ రోడ్డు 4 కోట్లతోటి ఘాట్ రోడ్డు పనులు నడుస్తున్నాయి. మళ్ళీ రేపు తిరునాళ్ళు అవగానే మళ్ళీ ఆ పనులు కంటిన్యూ అవుతాయి. భవిష్యత్తులో మళ్ళీ బీటీ రోడ్డు తీసుకొస్తాం. మరి ఇది ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అవకాశం. ఇక్కడ పెద్దలకి, కమిటీ వాళ్ళకి, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా 500 కూడా దేవుడికి ఒక సేవ చేసుకోవడానికి మా అందరికి ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. అలాగే ఈ రోజు ఆర్టీసీ బస్సు ట్రైల్ రన్ వేసాం. చాలా బ్రహ్మాండంగా విజయవంతంగా జరిగింది. భక్తులు నడవడానికి సైడ్ బరమ్స్ కూడా అంటే బాగా దాన్ని కూడా ఏర్పాటు చేయమని అధికారులతో చెప్పాము. రేపు ఈవినింగ్ కల్లా భక్తులు నడవడానికి కూడా వాళ్ళు కావాల్సినటువంటి బరమ్స్ ఏర్పాటు, దాన్ని కూడా డస్ట్ మరి కావాల్సినటువంటి మెటీరియల్ ఎక్కడైనా చిన్న చిన్న గుంటలు ఉన్నా అవి కూడా అన్ని కూడా చక్కదిద్ది ఎత్తిపోసి దాన్ని అంతా కూడా భక్తులు నడవడానికి ఎంతో సౌకర్యంగా తీర్చిదిద్దారు. అట్లాగే అంటే గాలి వచ్చినా మట్టి లేకుండా, అంటే ఈ డస్ట్ ఇలాంటిది గాలి వస్తే మరి కొత్తగా మళ్ళీ రోడ్డు ఫార్మేషన్ చేస్తా ఉన్నాం కాబట్టి దుమ్ము లేకుండా తగిన నీళ్లు వేసి వాటరింగ్ వేసి ఎప్పటికప్పుడు రెడీ చేస్తారు రోడ్డు అంతా కూడా. ఇట్లా భక్తుల సౌకర్యార్థం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ మంచినీళ్ళు ఉంచాలా, ఎక్కడెక్కడ కొబ్బరికాయలు అందుబాటులో ఉంచాలి భక్తులకి, ఇవన్నీ కూడా అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో, కోఆర్డినేషన్ తో చాలా చక్కగా చేస్తున్నందుకు వివిధ డిపార్ట్మెంట్ అధికారులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.